హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే నా ఫస్ట్ డైలీ వ్లాగ్ అండి. నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఎవరైనా నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజైతే మా చిన్నాడు పొద్దున్నే లేచాడు, కొంచెం తొందరగానే లేచాడు. ఈరోజు కొంచెం లేచాక అంత తొందరగా ఇబ్బంది పెట్టడు, కాసేపు అటు ఇటు చూస్తూ ఉంటాడు. టమ్మీ టైము ఫ్లోర్ మీద మ్యాట్ వేసి తను అటు ఇటు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మా హస్బెండ్ తను చూస్తూ ఉన్నారు. ఇంతలో నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఈరోజు హాలిడే మాకు, అందుకు మావాడు హాలిడే అయితే పూరీ చేయమంటాడు. పూరి నేను అంత రెగ్యులర్గా చేయనండి, ఎప్పుడో చేస్తుంటాను. ఎందుకంటే మా అబ్బాయికి స్పీచ్ డిలే, హైపర్ యాక్టివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వీట్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ అవి తగ్గించమన్నారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు క్లియర్ అయింది, ఇష్యూ ఏం లేదు. కానీ ఎందుకో మరి అంత ఎక్కువగా ఏం చేయను, పూరి ఆయిల్ ఫుడ్ కదా అని. మేము ఇంతకుముందు నాకు అస్సలు పూరీలు సరిగ్గా వచ్చేవి కాదండి. ఇప్పుడైతే చాలా బాగా వస్తున్నాయి. ఎవరికైనా పూరి సరిగ్గా రాకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను అంటే, గోధుమ పిండి కలుపుకునేటప్పుడు ఇప్పుడు ఇందులో 1.5 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ అంటాం, అదొక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అందులోనే కొంచెం పంచదార, చాలా తక్కువ, లైట్గా, ఇంకా సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి నార్మల్ చల్లటి వాటర్తోనే కలుపుకుంటున్నాను. బాగా ఒత్తుకొని తర్వాత లాస్ట్లో ఆయిల్ స్ప్రెడ్ చేసి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా చేస్తూ ఉంటే ఎందుకో మరి నాకు చాలా బాగా వస్తున్నాయి పూరీలు. ప్రతి పూరీ కూడా బాగా పొంగుతుంది, ఒక్కటి కూడా ఇంకా మిస్ అవుతాయి అన్న మాట లేదు. ఇంకా పూరీ ఒత్తుకునేటప్పుడు కూడాను అన్నీ ఒకే లెవెల్లో ఒత్తుకోవాలన్నమాట. ఉదయం పల్చగా, ఉదయం లావుగా అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒత్తుకొని, ఎక్కువ పల్చగా చేయకూడదని నాకు తెలిసింది. పల్చగా చేస్తే అది ఆయిల్లో వేసేటప్పటికి కొంచెం అది చిన్న డ్యామేజ్ వచ్చి ఆయిల్ అందులో వెళ్ళిపోయి బాగుండట్లేదు. మా ఇంట్లో అందరికీ సాఫ్ట్ పూరీనే ఇష్టం, ఎక్కువ క్రిస్పీ ఎవరికి ఇష్టపడదు. అందుకే సాఫ్ట్గానే చేస్తాను, మరీ రోస్ట్గా ఏం చేయను. పూరీ అంటే మా చిన్నోడికి పెద్దోడికి చాలా ఇష్టం. ఇదిగోండి నా పక్కనే ఉండి అలాగా వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు పూరీ ఇంకా అవ్వలేదా అని. పూరీయే కానీ సండే రోజు మేము అసలు నాన్ వెజ్ తినమండి. అందుకు పూరీతో ఆలు కర్రీ చేసుకున్నాను, చాలా బాగా కుదిరింది. ఎవరికైనా పూరీ ఎప్పుడు రావట్లేదు, ఎక్కువ ఆయిల్ పీల్చేస్తున్నాయంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. పూరీ ఒత్తుకునేటప్పుడు కూడాను కొంతమంది అస్సలు పిండి అస్సలు యూజ్ చేయరు కదా. ఫస్ట్లో నేను అలానే చేసేదాన్ని. అలా చేయడం వలన పూరీ పామేటప్పుడు కొంచెం అంత బాగా వచ్చేది కాదు. దానివల్ల పూరీ వేగేటప్పుడు కూడా సరిగ్గా వచ్చేది కాదు. నేను పిండే వాడతాను, కానీ ఎక్కువ పిండి కాకుండా కొంచెం జాగ్రత్తగా వాడుకుంటున్నాను. ఇలా చేస్తే చాలా బాగా వస్తున్నాయి పూరీలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి. ఇంకా ఈరోజు మా చిన్నోడికి అయితే మంత్లీ ఫోటోషూట్స్ తీస్తున్నాం కదా, ఈరోజు ఇంట్లోనే చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. వాడికి ఫీడింగ్ ఇచ్చి స్నానం చేసి పడుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్గా లేచాక ప్లాన్ చేయాలి. వాడు లేచేలోకి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే లేచిన వెంటనే కాసేపు ఫ్రెష్గా ఉంటాడు కదా, అప్పుడు తీసేయచ్చు. చూడాలి ఎలా సపోర్ట్ చేస్తాడో. చిన్న థీమ్ అనుకుంటున్నాను, స్పేస్ థీము, రాకెట్, మూను అలా పెట్టి సెట్ చేద్దామని. మన దగ్గర బ్లౌజ్ పీసులా ఉంటాయి కదా, కలర్స్వి, అవి దేనికి వాడట్లేదు, దేనికైనా పనికొస్తాయి. అలానే ఉంచాను, చిన్న థీమ్ అనుకుంటున్నాను. పూరీలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో, అసలు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చట్లేదు. ఎవరైనా ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంకా అందరూ చాలా మెచ్చుకుంటారు, పూరీలు ఇంత బాగా ఎలా చేసావని. పూరీ చేసిన రోజు మా వత్స రెడీగా ఉంటాడు ప్లేట్ పట్టుకొని, ఎంత తొందరగా అయిపోతే తిందా అని తీసుకెళ్ళాడు ఒకవైపు, నేను వైపునవి తీసుకొని తింటున్నాడు. ఇంకా చిన్న హస్బెండ్కి కూడా ఇచ్చి నేను తినాలి. తినేసాక ఇదిగోని మా వాడికి పడుకోబెట్టి కాసేపు అయ్యాక మనం అంతా ఫోటోషూట్కి రెడీ చేసుకోవాలి. లంచ్ కూడా ఇలాగే వాడు పడుకున్నలోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఈవినింగ్ అయితే చిన్న బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, దానికి ప్లాన్ చేసుకోవాలి. చందమామరా బిల్లి రావే, కొందెక్కి రావే, కోతి పువ్వు తేవే, బందెక్కి రావే, బంతి పువ్వు తేవే, తేరు మీద రావే, తేరు
పట్టు తేనవే పల్ల కిల్లో రావే పాలు పెళ్ళు తేవే బెల్పెట్టి రావే కంత పళ్ళు తేవే. రోజు ఎందుకో మూడ్ బాగుంది, చక్కగా ఆడిపిస్తున్నాడు తమ్ముడిని. ఇంతలో నా పని అయిపోయింది, నేను కూడా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట. వీడిని పడుకోబెట్టి ఫోటోషూట్కి రెడీ చేసుకుంటాను. ఇప్పుడు 2 థీమ్స్తో చేస్తున్నాను ఈరోజు. కదా ఈవినింగ్ చిన్న ప్రోగ్రామ్ ఉంది, బయటకు వచ్చాం అలాగా. మరి ఎందుకంటే డిన్నర్ కూడా బయటే చేస్తున్నాం. మా వాడు సరదా పడుతున్నాడని ట్రైన్ రెస్టారెంట్కి తీసుకొచ్చారు వాళ్ళ డాడీ. ఇక్కడైతే ఒక్కొక్క స్టేషన్ పేరు, మేము కూర్చునేది అయితే కర్నూలు జంక్షన్ అంట. ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క స్టేషన్ పేరు అలా ఉంది బోర్డు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ట్రైన్ మీదే ఫుడ్ వచ్చింది. అది ఫస్ట్ రానంత వరకు అయితే ఇంకా ట్రైన్ రాలేదా అన్నాడు. అదిగోండి మళ్ళీ ట్రైన్ వస్తుంటే ఎంత సరదా అయిపోతున్నాడు అసలు. వాడి కోసం ఖాళీ ట్రైన్ కూడా రప్పించారు. అంటే ఫుడ్ తయారయ్యాక వస్తుంది, కానీ వీడు సరదా పడుతున్నాడని అక్కడ రిసెప్షన్లో మాట్లాడి ఖాళీ ట్రైన్ కూడా రప్పించారనమాట వాళ్ళ డాడీ. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.